పవన్ అనేవాడు సమాజంలో మార్పు కోసం పార్టీ పెట్టాడు. చేగువేరలో ఉండే ఒక ఆ కోరిక ఇది ఆ రోజు అంటే ఆయనకు తుపాకీ తప్ప వేరే దిక్కు కనబడలేదు. కానీ సమాజాన్ని మార్చాలని చేగువేర లైన్లో ముందుకు వచ్చిన వ్యక్తి పవన్. డెఫినెట్గా వెల్కమ్ చేద్దాం. ఆయన ఎంత మేరకు చేయగలుగుతాడు? ఇప్పుడు ఆంధ్రలో డిప్యూటీ సీఎం ఉన్నాడు. సార్ చంద్రబాబు నాయుడు ఆయన చేయనీయలేకపోవచ్చు, కానీ ఆయన లోపల నా ఫైర్ అయితే మనకు కనబడుతుంది కదా. ముందు తనను తాను రుజువు చేసుకోవాలి. అక్కడ చేసుకున్నాక భారతదేశం అంతా వెల్కమ్ చేస్తుంది. అన్నమలై లాంటి వాళ్ళతోని, విజయ్ లాంటి వాళ్ళతోని రేపు పొత్తుగట్టి ఆయన భారతదేశంలోనే ఒక ఆల్టర్నేటివ్ రాజకీయాన్ని నడిపే అవకాశం పవన్కు ఉంది. కాబట్టి పవన్ తక్కువ అంచనా వేయద్దు. రేపు ఇక్కడ కూడా బీజేపీతో కలిసి రేపు ఎన్నికల్లో నిలబడే అవకాశం కూడా పవన్కు ఉన్నది. ఆ ఒక ట్రయాంగిల్ కంటెస్ట్కి ఆయన దారి తీసే అవకాశం ఉంది. బీజేపీతో కలుస్తారంటారా, బీఆర్ఎస్తో కలుస్తారంట పవన్ కళ్యాణ్? బీజేపీతో కలిసి. దర్ ఇస్ నో స్కోప్ ఫర్ బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ ఒక ఆంధ్ర పార్టీని కలుపుకోవడానికి సిద్ధంగా ఉండదు. బీఆర్ఎస్కి అవసరం కూడా లేదు. బీఆర్ఎస్ క్యాండిడేట్స్ రేపు మీరే చూస్తారు ఎంత భారీ మెజార్టీతో ఒక్కొక్క దగ్గర గెలుస్తారనేది. దాన్ని అక్కడనే ముఖ్యమంత్రి కాలేకపోయినా ఇక్కడేమవుతా అని చెప్పి ఆయన చెప్తున్న దాంట్లో ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయినా ఆయన వైరాగ్యమా, లేకుంటే తెలంగాణలో ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు ఆయన. ఎందుకంటే ఆయన పార్టీ ఆంధ్రలోనే కొంచెం బలంగా ఉంది. చిరంజీవితో కలిసి తెలంగాణ అంతా తిరిగినా ఒక బలమైన బీసీ నాయకుడు దేవేందర్ గౌడ్ వెంట ఉన్నా కూడా 2 సీట్లు కూడా రాలేదు. అప్పుడు ఇంకేమొస్తాయి? ఇప్పుడు అంత మహా ఉద్యమం నడిచినప్పుడు జై తెలంగాణ అని పవన్ అంటేనే ఓ పక్కన చిరంజీవి, ఓ పక్కన దేవేందర్ గౌడ్. ఈసారి ఖచ్చితంగా